ఒక రాజు ఎప్పుడూ తన ప్రజల క్షేమాన్ని గూర్చే ఎక్కువగా ఆలోచించేవాడు. వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నించేవాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకసారి ప్రజలు ఎక్కువగా ప్రయాణం చేసే కొండ మార్గంలో ఒక పెద్ద రాయిని అడ్డుపెట్టాడు. చాలామందికి కోపమొచ్చింది. కొంతమంది రాజును దూషించారు. మరికొంతమంది మరో దారిలో ప్రయాణం చేశారు. కొంతమంది తమ ప్రయాణాన్నే మానేశారు. కొందరైతే శ్రమపడి ఆ రాయిపైకి ఎక్కి దాటి వెళ్లారు. అయితే ఒక్కరికి కూడా ఆ రాయి తీసివేయాలన్న ఆలోచన రాలేదు. ఒక యవనస్తుడు ఆ దారిన వెళ్తూ ఆ రాయిని తీయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరూ అతనికి సహాయానికి రాకపోగా అతని పరిహాసం చేశారు. అతడు శాయశక్తులా ప్రయత్నించి చివరికి ఆ రాయిని కిందికి తోసివేయగలిగాడు. ఆ రాయి కింద ఒక ఉత్తరం మరియు ఒక సంచి ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఈ రాయిని తీసి ప్రజలకు సహాయం చేయాలనుకున్న వారికి ఈ బంగారం బహుమానం అని వ్రాయబడింది. మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా వెనుదీయవద్దని బైబిల్ చెబుతున్నది. ఇక ఆలస్యమెందుకు? ఇతరులకు సహాయపడేందుకు ముందడుగు వేద్దామా?